చేసే పరిస్థితి ఈరోజు. పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటారట. ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తారంటున్నారు. గంజాయి బ్యాచ్కి పవన్ నాయకుడా అని కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితి. ఏంటి ఈ రకంగా ముద్రగడ గారు అంత అగ్రెసివ్గా వెళ్ళిపోవడానికి కారణం? అంటే గత నుంచి ఆయన వస్తాడు రాడు ఇవన్నీ అయిపోయి మనం చాలాసార్లు అవి మాట్లాడాము. నిన్న పవన్ కళ్యాణ్ మొన్నటి తన ప్రసంగాల్లో ఈ పక్క ప్రాంతాల్లో రిజర్వేషన్ల మీద జరిగిన ఉద్యమం అనేది వైసీపీ ఆధ్వర్యంలో జరిగిందని ఒక ఆరోపణ చేశాడు. తుని ఘటనలు ఇవన్నిటి వెనుక కూడా వాళ్ళే ఉన్నారని. మూడోది, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తానని చెప్పిన జగన్ను మీరు ఎలా బలపరుస్తారు? ఇవేసాడు. అంటే ఒక విధంగా ఇవన్నీ ముద్రగడని టార్గెట్గా చేసినటువంటివే. నేను నిన్న కూడా కామెంట్ చేశా, అసలు మీ సంగతి ఏంటి? మీరు వ్యతిరేకమా అనుకూలమా? ఒకవేళ మీరు ఏమంటున్నారు, వ్యతిరేకించిన జగన్ మద్దతు ఎలా తీసుకున్నారు అంటున్నారు. రెండోది, అదంతా చేయించింది వైసీపీనే అంటున్నారు. ఇవి రెండు పరస్పర విరుద్ధమైనవి. వాళ్ళే చేయించి ఉంటే మరి వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం లేదు. ఇకపోతే ముద్రగడ వ్యక్తిగతంగా తీసుకుంటే కనుక ఇదంతా ఎవరి తరఫునో చేశాడు అన్న మాట ఆయన దానికి నచ్చిన ఆయనకు మింగుడు పడినట్టుగా లేదు. దాని మీద నేను వాళ్ళ కోసం చేశాను, చాలా సంవత్సరాలు ఊరుకుంటే నేను చేశాను, అట్లాంటిది నేనేదో ఎవరి తరఫునో చేశాను, ఎవరికో కీలు పోమను అని అంటే ఏంటి అని దాంతో ఆయన ఇంతగా, ఈయనేమో పీఠాపురంలో పీఠం వేసుకొని ఎలా అయినా ఓడించిన తర్వాత కానీ తిరిగి వెళ్ళననే పద్ధతిలో ముద్రగడ ఉన్నాడు కదా. అది పవన్కి ఎంత లేదన్నా కొంత సంకటంగాను అయిష్టంగా ఇబ్బందిగా ఉంటుంది కదా ఎవరికైనా కానీ. సో అంతకంతకు ఆయన డోస్ పెంచుతూ ఉన్నారు. అది వరకు వారాహి యాత్ర అప్పుడు కూడా ఈ పరిస్థితి లేకపోయినా ఆయన పరోక్షంగా ఈ కాపు నాయకులు అని కాపుల పేరు చెప్పుకొని వీళ్ళు ఎవరికో లోబడిపోతున్నారు ఇట్లాంటి ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను చేతకానని, నేను దద్దమ్మను అలాంటి నన్ను ఆయన తిట్టినవన్నీ తను తిట్టుకొని, మరి మీరేం చేశారు? మీరు లేఖన్నా రాశారా కనీసం? మీరు కనీసం ఇదైనా చేశారా? అంటే కాపుల తరఫున ఛాంపియన్ అనేది మీరేం చేశారు? నేను చేశాను, నన్ను మీరు అనుమానిస్తున్నారు, నేను వేరే వాళ్ళ కీలు బొమ్మని అంటున్నారు. ఇది ఎలా? ఇంక మీరు అన్న సవాల్ విషయానికి వస్తే, మీరు గెలవరు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని గెలవనివ్వను. పెద్ద ఛాలెంజ్ అయ్యేది నిజంగా. ఒకవేళ మీరు గెలిస్తే ఇదిగో పేరు మార్చుకుంటాను. పేరు మార్చుకోవడం ఏంటి సార్? అసలు ఒక ఉద్యమ నాయకుడు అయ్యుండి ఆయన ఏదో అక్కడ కొద్దిగా పెద్దన్న పాత్ర పోషించినోడు, ఆ కాపు పెద్ద అనే పిలుస్తారు, ఆయనకి చాలా గౌరవం వ్యక్తి. అంత పెద్ద మాట అంటున్నారంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఇబ్బందులు తప్ప అంత కాన్ఫిడెన్స్ ఏంటి ఆయనకి? 2 సార్లు ఓడిపోయాడు కదా గతసారి పవన్ కళ్యాణ్. ఈసారి బెటర్గా ఉంటే ఉండొచ్చు, జరగవచ్చు కూడా. నాగబాబు కూడా ఇప్పుడు అక్కడే మకాం వేసాడు. రాయలసీమ రౌడీలు, దాడులు ఇట్లాంటి మాటలన్నీ జరుగుతున్నాయి. మొన్న మీరు వెళ్ళొచ్చినట్టున్నారు కదా. అవును, అభ్యర్థులను కూడా కలిశారు, గీతా గారిని వీళ్ళని కలిశారు. మీరు పవన్ సులభం కలవడు కదా. కాబట్టి ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. రెండోది, ఆయన ప్రత్యర్థి పార్టీగా సవాల్ చేస్తున్నాడు. తన మీద దాడి చేసి తన వ్యక్తిత్వాన్ని, నన్ను చంద్రబాబు రోడ్డు మీదకి లాగాడు, మీరు ఆయన్ని మీరు మోస్తున్నారు. అది కూడా ఒక రీజన్. అవును, చంద్రబాబు నన్ను అగర్భ శత్రువులాగా చూసి ఇవన్నీ అరెస్టులు చేసి రోడ్డు మీద లాగి అవమానిస్తే, మీరు ఆయనే సర్వోన్నతమా, ఆయనే అనుభవజ్ఞుడు, ఆయనే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు, ఇవన్నీ చెప్తుంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అది చెప్పకపోవచ్చు కానీ. సో అది కూడా కాకుండా అమ్ముడుపోయిన నాయకుడు అని ఇదివరకు అన్నాడు. ఇప్పుడు వైసీపీ చేసిందంటే వాళ్ళ ఏజెంట్గా నేను చేశానని మీరు అంటున్నారు. కాబట్టి అతను ఇప్పుడు ఒకటేనండి, నేను మిమ్మల్ని అన్నప్పుడు మీరు నన్ను అంటారు, ఇంకా దానికి హెచ్చు తగ్గులు అంటే ఇంత ఎక్కువగా ఆయన అంటే ఒకటి టెంపో బిల్డప్ చేయదలుచుకున్నట్టు అర్థమవుతుంది. ఒక టెంపో బిల్డప్ చేయదలుచుకున్నట్టు. రెండోది, పవన్ అంటే ఇంకా తిరుగులేదు, ఇక్కడ ఆయన గ్యారంటీ గెలుస్తాడనే అట్మాస్ఫియర్ని కొంచెం ఇదిగో మీరు అన్నట్టు అందరూ ఆలోచిస్తారు కదా. అదే ముద్రగడ ఇంత మాట అన్నాడే, దీనికి ఏదో ఉండాలి కదా, ఏదో బేస్ ఉండాలి, లేకపోతే ఏదో జరుగుతుండాలి తెర వెనుక, ఇలాంటి ఒక సందేహాలు సృష్టించడానికి కూడా ఆయన అలా అని ఉండాలి. ఇంకా మూడోది, పేరు మార్చుకుంటా అంటుంటారు కదా. నిజంగా అయితే రెడ్డి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. ముద్రగడ పద్మనాభం బదులు ఇంకొక వీరయ్యనో లేకపోతే ఇంకేదో నా పేరు మార్చుకుంటానంటే వేరే విషయం. కానీ కులాన్ని సూచించే ఆ తోక దాన్ని మార్చుకుంటా అంటే నిజంగా ఆశ్చర్యం. అవకాశం ఉందా లేదా? అసలు చట్టాలు సర్టిఫికెట్లు కూడా ఒప్పుకోవు, ఎందుకంటే అదొక పెద్ద సమస్య. ఆయన బ్రాండ్ అంటే ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే, ఇది రెడ్ల పార్టీ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి, ఉదాహరణకు నాకెవడో మెసేజ్ పెట్టాడు, నేను చేసింది వాడికి నచ్చలేదు, నా పేరుకు రెడ్డి అని తగిలించుకోండి. అరే నా పేరులో ఉన్నవే తగిలించుకో వదిలేసి నేను తెలకపల్లి రేవంటి 2 అక్షరాలతో తిరుగుతున్నాను రా అన్నా నేను. అంటే మన దేశంలో
ప్రతిదాన్ని ఒక కులంతో ఐడెంటిఫై చేయడం ఒక పద్ధతి కదా. అందుకని దాదాపు నేను వైసీపీలో ప్రతిబింబంగా మారిపోతాను, నా పేరులో కూడా రెడ్డి తగిలించుకుంటానని ఆయన అంటున్నాడు అనమాట. కొంచెం ఆవేశం కూడా పెరిగి ఉండొచ్చు. అంటే కాదు సార్, ఇది ఫ్లోలో నోరు జారేని అనుకోవచ్చా, కావాలని ఆ మాట అన్నారా? ముద్రగడ పద్మనాభం నోరు జారి అంటాడని అనుకోను. రాస్తాడు ఆయన, ఉత్తరాలు రాస్తాడు, కానీ ఆయన కావాలనే అన్నాడు. ఆయన టెంపో విపరీతంగా పెంచదలుచుకున్నాడు. రెండోది అందరూ ఓన్ చేసుకోగలుగుతాను అనేది ఉంది. రెండోది ఆయన మళ్ళీ పేరు మార్చుకుంటాడేమో అని ఆయన అభిమానులు కొంతమంది పేరు మార్చుకోకుండా. ఆయన పేరు మార్చుకుంటారు అనగానే కాపు సామాజిక వర్గాలు మామూలుగా ట్రోల్ చేయట్లేదు అసలు, వాళ్ళు విపరీతంగా ఫీల్ అయిపోతున్నారు. ఆయన రేపు వివరణ ఇస్తాడండి నాకు తెలిసి, ఆయన స్వభావం ప్రకారం. నేను ఆయనకేదో ఆయన కులతత్వానికి సమాధానం కోసం నేను ఇచ్చాను, కానీ నా కోసం కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను, నేను కాపు బిడ్డాను, నా జాతి నేను ఎప్పుడు నా జాతి గురించే ఇట్లాంటివన్నీ చెప్తూ, ఇవన్నీ రాజకీయాల్లో కొన్ని చిట్కాలు, కొన్ని మసాలాలు, కొన్ని ఎమోషనల్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు అంతే. ఏంటి గంజాయి బ్యాచ్కి మీరు నాయకుడైన పవన్ కళ్యాణ్ అంటే అసలు ఆ వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు ఊరుకుంటారా? ఈయన కావాలని సరే, ఇప్పుడు ఆయన అంటే వాళ్ళు ఊరుకుంటారంటే ఈయనంటే వీళ్ళు ఊరుకుంటారండి, నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, లేదా ఇంకో కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఏ పార్టీకి వాళ్ళ నాయకులు అండి, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు. అంతేగాని మేమేమో ఏదైనా మాట్లాడతాము, మీరు మటుకు చాలా పరిమితుల్లో, హద్దుల్లో రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడరండి. ఇప్పుడు మీరు ఛాలెంజ్లు చేసి ఊగిపోయి తూగిపోయి పట్టు పళ్ళు కొరికి ఇవన్నీ మీరు చేశారు. అవతల మీ యాక్షన్లో సగమన్నా చేస్తారు కదా, వాడికి యాక్షన్ రాకపోయినా. అందుకని వీళ్ళు ఎక్కువగా చేస్తారు, చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నే. కానీ ఖచ్చితంగా సంయమనం, కొంచెం నిగ్రహం కావాల్సిన అవసరం చాలా ఉందండి. అది పవన్ కళ్యాణ్కి అవసరం అండి, పద్మనాభం గారికి కూడా అవసరం అండి. పవన్ కళ్యాణ్ పద్మనాభం గారు ఇప్పుడు హెచ్చరిస్తున్నారా అనుకోవచ్చా ఈయన మాటల్లోని? పవన్ హెచ్చరిస్తున్నట్టేనా ఈయన? అంతే కదా, నన్ను నువ్వు అవమానించావు, నేను నిన్ను ఆక్షేపిస్తున్నాను, నన్ను అవమానించేసావు, నేను అమ్ముడుపోయానన్నావు నువ్వు. ఇంకా నేను అమ్ముడుపోయాను, నేను అసలు వేరే వాళ్ళ తరఫున చేశాను, నా జాతి కోసం నేను చేయలేదు అని మీరు అన్న తర్వాత నన్ను మీరు ఇప్పుడు అవమానించడమే కాకుండా ఇదివరకు నన్ను, నా కుటుంబాన్ని అవమానించిన వ్యక్తిని మీరు నెత్తిన పెట్టుకున్నాక నేను మిమ్మల్ని ఎందుకు స్పేర్ చేస్తాననేది ఈయన ఫిలాసఫీ. సో ఇవన్నీ కూడా కలిసి అట్లా తయారయ్యాయి అక్కడ. సో ఇప్పటికైనా వీడికి బ్రేక్ పడితే మంచిదనే భావిస్తాను. ఇట్లా ఆవేశాలు, అందులో సున్నితమైన కులం అనే అంశం కూడా ఇక్కడ ముడిపడి ఉంది. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సామాజిక వర్గం ఎంత పెద్ద మాట ఎందుకు, కులాల ఇది రాకుండా అందరూ కూడా గోదావరి జిల్లాలు సెన్సిటివ్గా ఉన్నాయి ఈ వివిధ రూపాల్లో. మొన్న కూడా మనం కోనసీమ, అంబేద్కర్ కోనసీమ వచ్చినప్పుడు కూడా ఈ పరిస్థితి ఎదుర్కొన్నాం మనం. మళ్ళీ అటువంటి వాతావరణం రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది, పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం మీద కూడా ఉంది. చూద్దాం సార్, మరి ఇది ఇక్కడతో ఆగుతుందా మరి? ఇంకా ఇకపోతే ఈ పేర్లు మార్చుకోదలుచుకుంటే వేరే పేర్లు సెలెక్ట్ చేసుకోండి, కానీ ఎవరైనా సరే మళ్ళీ కులాలకు సంబంధించినవి రెడ్డి, చౌదరి, శెట్టి, శర్మ, లేకపోతే ఇట్లాంటివి తెచ్చి మళ్ళీ కొత్త సమస్యలు సృష్టించకండి. ఇప్పటికే ఈ జాతికి, అంటే తెలుగు జాతికి తలకు మారేంత చాలా సమస్యలు ఉన్నాయి. మీరు ఓడించుకోండి, గెలిపించుకోండి, ప్రజలు చూసుకుంటారు. ఈ న్యూసెన్స్ అంతా ప్రజల మీద రుద్దొద్దు, అందరూ రుద్దకండి మీరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.